బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత తెలంగాణ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. దామోదర్పై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు దామోదర్. చాలా ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు దామోదర్. ఏడాది కిందటే తెలంగాణ ప్రాంత బాధ్యతలు కూడా చేపట్టాడు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు మావోయిస్టులని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత తెలంగాణ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందాడు. దామోదర్పై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశాడు దామోదర్. చాలా ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు దామోదర్. ఏడాది కిందటే తెలంగాణ ప్రాంత బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. వాళ్ళ దగ్గర నుంచి తుపాకులని అలాగే దాంతోపాటు మరికొంత సామాగ్రిని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు. దానికి సంబంధించి ఈ నేపథ్యంలో విజువల్ మీరు చూస్తున్నారు. సమాచారం మాకు బహుమతి మీకు అంటూ కూడా ఆ అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఎప్పుడు జరిగింది ఎన్కౌంటర్, చొక్కారావుతో పాటు ఇంకా ఎవరెవరు మరణించడం జరిగింది, దీంతోపాటు ఆ ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతోందా, ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ అధికారులు ఏమంటున్నారు? కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అటు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ లో 17 మంది మృతి చెందిన దాంట్లో తనకు కూడా ఉన్నారని ఆ మావోయిస్టు పార్టీ ఒక లేఖ ప్రకటన చేసింది. అయితే ఈ లోకల్లో వాస్తవం ఉందా లేదా అసలు విషయం ఏంటనేది పక్కన పెడితే పూర్తి స్థాయిలో ఇటు మావోయిస్టు పార్టీ పేరుతో ఒక లేఖ రిలీజ్ అయింది. బస్తర్ డివిజన్ నుంచి లేఖ రిలీజ్ అయిన పరిస్థితి కనబడింది. అయితే బడే చొక్కారావుని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఇటు ములుగు జిల్లా, అంటే ప్రస్తుతం ములుగు జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం సంబంధించి తాడ్వాయి మండలం అల్లోపల్లి గ్రామం బడే చొక్కారావు అని చెబుతున్నారు. అయితే బడే చొక్కారావు అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో 30 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా పనిచేసిన పరిస్థితి. తనకు అటు యాప నారాయణ చనిపోయిన తర్వాత 2021లో యాప నారాయణ కోవిడ్ తో చనిపోయిన పరిస్థితి. యాప నారాయణ ఇటు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పరిస్థితి కనబడింది. అయితే యాప నారాయణ 2021లో చనిపోయిన తర్వాత 2022లో ముఖ్యంగా బడే చొక్కారావుకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన తెలంగాణ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి. అనంతరం ఇటు ములుగు ప్రాంతం కావచ్చు, గోదావరి పరివాహిక ప్రాంతం నుంచి ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వరకు తనకంటూ కొంత ప్రత్యేకంగా గతంలో పనిచేసిన అనుభవంతో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అక్కడక్కడ కార్యకలాపాలు కొనసాగించిన పరిస్థితి. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సగార్లో భాగంగా సైనిక బలగాలు ఇటు మావోయిస్టు పార్టీ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ భీకర యుద్ధంలో బస్తర్ అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతమైనటువంటి సాంకేర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి కనబడింది. ఈ 17 మంది మావోయిస్టులో సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్న ఇటు తెలంగాణ కార్యదర్శిగా ఉన్న బడే చొక్కారావు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయారని ముఖ్యంగా ఇంతకుముందే ప్రధానంగా తెలిసిన పరిస్థితి. అయితే ఈ వార్తతో తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సెక్రటరీగా ఉన్నాడు. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ ఇప్పుడు ఎన్కౌంటర్ లో చనిపోయారు. అసలు మావోయిస్టు పార్టీ కార్యకలాపాలే తెలంగాణ లేవు అనే ఒక సంకేతం మరి పోలీసులే ఇచ్చే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతరత్ర ఆ లేఖలు విడుదల చేశారనే కోణంలో కూడా ముఖ్యంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే బడే చొక్కారావు చనిపోయి ఉంటే ఒక రకంగా మావోయిస్టు పార్టీకి తీరని లోటు, తీరని విధంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీలో ఇటు యాక్షన్ టీమ్ లో ముఖ్యంగా బడే చొక్కారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బడే చొక్కారావు ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ తెగకు చెందిన వ్యక్తిగా కూడా కొంత ప్రత్యేక గుర్తింపు ఉంది. తాడ్వాయి ప్రాంతం నుంచి అంచెలంచెలుగా రాష్ట్ర కేంద్ర కమిటీ వరకు ఎదిగిన బడే చొక్కారావు శకం ముగిసిందని ఒక రకంగా
కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కూడా ఇటు ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు చెబుతున్న పరిస్థితి. అయితే గతంలో వాళ్ళు ఉద్యమంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో బండి చొక్కరావు కీలక పాత్ర. అడవి భూములు కావచ్చు, భూ పంపిణీ కావచ్చు, దొరపెత్తనందారి వ్యవస్థ దగ్గర నుంచి భూముల పంపిణీ కావచ్చు, ఇలా పలు ప్రధాన ఉద్యమాల్లో బడే చొక్కరావు ప్రధాన పాత్ర అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి బడే చొక్కరావు ఇటు మావోయిస్టు పార్టీకి ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీరని లోటని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బీజాపూర్కి సంబంధించి పుజారి కాంకేర్ అక్కడ ఆ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు బడే చొక్కారావుతో పాటు దాదాపుగా 17 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ కూడా విడుదలయ్యిందంటూ కూడా తెలుస్తోంది. బడే చొక్కారావు అలాగే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లనగా కూడా పిలవడం జరుగుతుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన వ్యక్తి బడే చొక్కారావు అలియాస్ దామోదర్. అయితే మిలిటరీ చీఫ్గా పనిచేశాడంటూ కూడా తెలుస్తోంది. ఇక్కడ భద్రతా బలాలను టార్గెట్ చేసి వారిపై కాల్పులు కావచ్చు, లేకపోతే ల్యాండ్ మైన్స్ పేల్చిన ఘటనకు సంబంధించి వాటిలో కీలక పాత్ర పోషించేవాడంటూ కూడా చొక్కారావు గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అక్కడ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించాడు. దాంతోపాటు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021లో కోవిడ్ బారిన పడి మరణించాడు. ఆ తర్వాత ఆ స్థానం ఖాళీ అవడంతో ఆ స్థానంలోకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించాడు. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టులు చాలామంది పేర్లను పరిశీలించారంటూ కూడా అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత ఎందుకంటే ఎవరిని భర్తీ చేస్తే బాగుంటుందంటూ కూడా ఆలోచన చేస్తున్న క్రమంలో ఆజాద్ పేరు సైతం తెర మీదకు వినిపించింది. ఆ తర్వాత మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత చొక్కారావుని కన్ఫర్మ్ చేసుకుంది, ఖరారు చేయడం జరిగింది. అలా తెలంగాణ జిల్లాలో కూడా బడే చొక్కారావు పూర్తిగా పట్టు సాధించాడు. మరి ముఖ్యంగా ఏటూరు నాగారం కావచ్చు, ములుగు కావచ్చు, మహబూబాబాద్ ప్రాంతాల్లో యాక్టివ్గా వర్క్ చేశాడు. అక్కడ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కావచ్చు, లేకపోతే ప్లానింగ్ చేయడంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఆ వ్యూహ రచన చేయడంలో కావచ్చు, వ్యూహాలని రచించి వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో దిట్ట అంటూ కూడా చొక్కారావుకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చొక్కారావు నియామకమైన తర్వాత రాష్ట్రంలో అంటే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడ్డాయి, మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. దానికి బడే చొక్కారావు తన వ్యూహాలు సహాయపడ్డాయి అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో మావోయిస్టుకు సంబంధించి మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఎందుకంటే ఒక యాక్టివ్ మెంబర్, మరి ముఖ్యంగా టీంని లీడ్ చేసే వ్యక్తి కనుక లేకపోతే అంటే ఎవరికైనా ఆ లోటు ఉంటుంది. ప్రస్తుతం ఆ లోటుని మావోయిస్టు పార్టీ అక్కడ చవిచూడడం జరుగుతోంది. బడే చొక్కారావు మరణం ఒక్కసారిగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అంటూ కూడా చర్చ జరుగుతుందట అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ కార్యకలాపాలను సాగించడం ఎలా, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 800 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటి నుంచి అంటే 2024 ఈ ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే ఈ సిచ్యువేషన్స్ ప్రారంభమైన దగ్గర నుంచి. సో ఇటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నేతలను కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లడంలో ఒక దిట్టమైన వ్యక్తి కావాల్సి ఉంటుంది. సో ఇటువంటి సినారియోలో బడే చొక్కారావుని ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ బడే చొక్కారావు ఎన్కౌంటర్లో హతం అవ్వడం మావోయిస్టు పార్టీకి తీరని లోటు, అట్ ద సేమ్ టైం భారీ ఎదురు దెబ్బ. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం ఎటువంటి వ్యూహాలతో మావోయిస్టు పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే మావోయిస్టులు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? బడే చొక్కారావు ఇన్సిడెంట్లోనే చాలామంది పేర్లు పరిశీలించిన తర్వాత చివరాఖరిగా ఆయన పేరును ఖరారు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇందుకే ఎవరైనా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారా? ఎస్ సచిన్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు బ్రేకింగ్ కూడా ఆర్టీవీ బ్రేకింగ్ చేసిన పరిస్థితి. గతంలో బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ ప్రకటించిందని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ బ్లాస్ట్ చేసిన పరిస్థితి. అది ఇప్పుడు కూడా మళ్ళీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన బడే చొక్కారావు ఎన్కౌంటర్ లో చనిపోయిందని ఆ లేఖ విడుదల చేసిన పరిస్థితి. ఆ లేఖలో వాస్తవం ఎంత, నిజంగానే ఆ లేఖ నిజమేనా, లేకపోతే ఇతరత్ర ఏదైనా వేరే వాళ్ళు చేశారా అనే కోణంలో కొంత సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా
ఇటీవల కాలంలో అంటే 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి తెలిసిందే. ఆ 17 మంది బీజాపూర్ కాంకేర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో సెంట్రల్ కమిటీ అంటే తెలంగాణ స్టేట్ కమిటీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయినట్టు ఇటు మావోయిస్టు పార్టీ బస్తర్ డివిజన్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో వినమ్ర వందనాలు తెలుపుతున్నాం. బడే చొక్కారావు వీరోచితంగా పోరాటం చేశారు. బడే చొక్కారావును చాలా మంది మావోయిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని కొంత కంక్లూజన్ ఉంది. అయితే బడే చొక్కారావు అంశం చూసినట్టు కనుకైతే తెలంగాణ ప్రాంతంలోని ఇటు తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు గిరిజన తెగకు చెందిన వ్యక్తి. 30 సంవత్సరాల క్రితమే అజ్ఞాతానికి వెళ్ళిన పరిస్థితి. 30 సంవత్సరాల తర్వాత అజ్ఞానానికి వెళ్ళిన అనంతరం ఇటు యాక్షన్ టీంలో సిద్ధస్తుడు అని చెబుతుంటారు. ఏ పార్టీకి సంబంధించిన ఏ కార్యాచరణ అయినా ఒకవేళ బడే చొక్కారావు స్కెచ్ గీసినంటే పక్కాగా అమలవుతుందని ఒక ప్రచారం ఉంది. అయితే ఎప్పుడైతే యాపనారాయణ అలియాజ్ యాపనారాయణ చనిపోయిన తర్వాత ఇటు హరిభూషణ్ చనిపోయిన తర్వాత కొంత మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఒక పట్టున్న నాయకుడు కావాలి, తెలంగాణ ప్రాంతంలో పర్ఫెక్ట్ గా అన్ని ప్రాంతాలు తెలిసిన వ్యక్తి కావాలని కొంత వేచి చూసిన పరిస్థితి. దాదాపుగా సంవత్సరంన్నర కాలం శబ్దతగా తెలంగాణలో రాష్ట్ర సెక్రటరీని ప్రకటించకుండా మావోయిస్టు పార్టీ కొంత కార్యకలాపాలను నిర్వహించిన పరిస్థితి కనబడింది. ఎప్పుడైతే కొంత ఎక్సర్సైజ్ తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక పర్ఫెక్ట్ వ్యక్తి యాపనారాయణ తర్వాత ఎవరున్నారనే ఒక చర్చ జరిగింది. సెంట్రల్ కమిటీ చర్చలో ముఖ్యంగా ఇటు బడే చొక్కారావు పేరు ప్రస్తావనకు వచ్చింది. 2021-22లో బడే చొక్కారావు పేరును మావోయిస్టు పార్టీ ఖరారు చేస్తూ తెలంగాణలో అన్ని కమిటీలు వేశారు. అంటే డివిజన్ కమిటీ స్థాయి వరకు వేయడం జరిగింది. అయితే బడే చొక్కారావుకు అటు ఉత్తర తెలంగాణలో ప్రత్యేక పట్టుంది, ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో మరీ పట్టుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఒకవేళ కనుక నిజంగానే బడే చొక్కారావు చనిపోయి ఉంటే అసలు తర్వాత పరిస్థితి ఏంది అని కొంత సందిగ్ధంలో పడ్డ పరిస్థితి. అంటే ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో 18 మంది బడే చొక్కారావుతో పాటు బడే చొక్కారావుతో కలిపి 18 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తున్న నేపథ్యంలో దాంతోపాటు పదుల సంఖ్యలో తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు, మందు పాత్రల్ని స్వాధీనం చేసుకున్న ఆ విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. ఇంకా ఎవరెవరు కీలకమైన మావోయిస్టులు మృతి చెందడం జరిగింది, ఇంకా ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు సైనిక బలగాలు? ఎస్ సచిన్, ప్రధానంగా ఆపరేషన్ కగార్ పేరుతో అంటే అంతిమ యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పాగా వేసింది. ఇటు డిఆర్జీతో పాటు బిఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ కావచ్చు, ప్రధాన సైనిక బలగాలను మోహరిస్తున్న పరిస్థితి. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ క్యాంప్ లో దాదాపుగా 300 నుండి 800 మంది సైనికులను పెట్టిన పరిస్థితి కనబడింది. ఎటు చూసినా అడుగడుగున జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు మావోయిస్టులు కూడా కొంత చాకచక్యంగా ఐడీలు కావచ్చు, అదేవిధంగా బ్లాస్టింగ్లు కావచ్చు, రకరకాల కార్యాచరణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న పరిస్థితి. సుక్మా కావచ్చు, కాంకేర్ కావచ్చు, బస్తర్ నార్త్ బస్తర్ లో జరుగుతున్న ప్రతి యథార్థం చూసినట్టుగానైతే ఎక్కడో ఒక రోజుకొకసారి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 1, 2, 3 నుంచి 10ల సంఖ్యలో మావోయిస్టులు కూడా చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో సెంట్రల్ కమిటీ ఇటు పౌర హక్కుల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం దాదాపుగా 17 మంది సెంట్రల్ కమిటీ పేర్లను విడుదల చేసిన పరిస్థితి. ఆ సెంట్రల్ కమిటీలో దాదాపుగా తెలుగు వారే ఎక్కువగా ఉండడం గమనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్ చెందిన ముఖ్య నాయకులు ఉండడం చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ లో ఇటు పౌర హక్కుల సంఘాలు కూడా ముందు నుంచే చెబుతున్నాయి. ఇటు దండకారణ్యంలో సైనిక బలగాలు మోహరిస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ క్యాంపులు నేరుగా ఏజెన్సీ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మావోయిస్టు స్థావరాలను కూడా చుట్టుముట్టారని ఒక ప్రధానంగా ఇంతకుముందు ఇటు పౌర హక్కుల సంఘాలు కూడా చెప్పిన పరిస్థితి, ఇటీవల ప్రకటించిన పరిస్థితి, మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి. వెంటనే చర్చల దిశగా అడుగు జరగాలి. చర్చల దిశగా ఇటు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం కాబట్టి చర్చల దిశగా ఆలోచించాలని చెప్పిన పరిస్థితి. అయితే దీనికి అనుగుణంగా ఇటు మావోయిస్టు పార్టీ కూడా చాలా సీరియస్ గా ఆ ఎత్తుకు పై ఎత్తు చేస్తూ కొంత పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. కానీ ఇటీవల ప్రతిఘటన కనిపిస్తున్నప్పటికీ ఆ ప్రతిఘటన
ఆ ప్రతిఘటన మరీ ఇన్ఫ్యాక్ట్ ఆ స్థాయిలో ఉండట్లేదు అంటే కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత తెలంగాణ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందాడు. దామోదర్పై 50 లక్షల రివార్డు ఉంది. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు దామోదర్. చాలా ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు దామోదర్. ఏడాది కిందటే తెలంగాణ ప్రాంత బాధ్యతలు కూడా చేపట్టారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందడం ప్రస్తుతం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.